సో హలో వైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ లాంగ్. అందరు ఎట్లున్నారు, మంచిగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు టెలివిజన్లో ధురంధర్ మూవీ వస్తుండే. ధురంధర్ మూవీ చూస్తున్నా ఆల్మోస్ట్ చూసేసిన. ఎందుకో 4-5 అవర్స్ స్టిల్ కంటిన్యూస్లీ ఇట్లా టెలివిజన్ చూస్తే మంచిగా అనిపించింది. ఎక్కడికైనా బయటకు పోదాం అనుకుంటున్నా. అప్పుడే చక్రాడు ఫోన్ చేసి షటిల్ ఆడదాం రా అని చెప్పి ఇంకా షటిల్ ఆడడానికి బయటకు వచ్చిన. ఆడేమో ఇప్పుడు ఇంటి గాడికి తీసుకొచ్చిండు. షటిల్ ఒకటి ముందర కాపు ఉంటుందో ఇప్పుడు బయటకు పోయి తీసుకోవాలి. పార్కు పోయి ఇప్పుడు నాకు అట్లా తిరిగేసి వచ్చినాం. ఆడ ఎవరు లేరు. సో ఎవరు లేకపోతేనే మంచి పార్క్లో మంచిగా అనిపిస్తుంది. అంటే ఇద్దరం ఉన్నాం కదా, ఇంకా షటిల్ ఆడితే కొంచెం డిస్టర్బెన్స్ అనిపించదు. ఇంకా ఆడొచ్చి మంచిగానే ఇంకా పోతాం. ఇప్పుడు ఆకేమో మళ్ళీ షటిల్ వద్ద లైట్ ఎగిరేద్దాం అంటుండు. ఇంకా ఎండ పైన కొడుతుంది లైట్గా, కానీ ఇంకా ఆడొచ్చు. లైట్ కూడా ఎగిరేచ్చు, కానీ ఇంకా అంత మగ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎగిరేస్తే ఎవరన్నా మనకు కూడా కాంపిటీషన్ ఎవరన్నా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఒక్కళ్ళు ఎట్లా ఎగిరేస్తామని చెప్పి చూడాలి. కైట్ ఎగిరేసుడు అవుతుందా లేకపోతే షటిలా, అవన్నీ కూడా. షటిల్ కాక్ ఆడదామని చెప్పి కైట్ ఎగిరేద్దాం అంటుండు. షార్ట్ మీద ఏమవుతుందిరా, షార్ట్ వేసుకొచ్చింది వాడు సిగ్గు పడుతుండు. ప్యాంట్ వేసుకొస్తాగరా బ్లాగ్లో మంచిగా ఎక్కాలని. బ్లాగ్ తీసేటప్పుడు నేనే షార్ట్ వేసుకొచ్చిన. నాకు షార్ట్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ప్యాంట్ అంతా కంఫర్టబుల్గా, బయటికి ఏడికన్నా పోతే ప్యాంట్ మంచిగా ఉండదు. షెడ్యూల్ కాక్ ఆడడానికి పిలిచిండు. ఇప్పుడేమో కైట్ ఎగిరేద్దాం అంటుండే. క్లైమేట్ డే మంచిగా ఉంది, కానీ కైట్ ఇప్పుడు కొంచెం లైట్గా పైన ఎండ కొడుతుంది. కానీ ఏమో చూద్దాం. కాక్ వాళ్ళ దగ్గర ఉన్నదిరా డైరెక్ట్ వాళ్ళ సూపర్ మార్కెట్ ఏడుంది మరి. ఏమవుతుంది నీకు, వస్తుందారా చక్ర? అరే కొంచెం మిస్ అయింది, మంచిగా ఆడుతుండే. మంచిగా కనిపించడానికి పైన తీసుకొచ్చినావు. ఆర్డర్ ఏమైంది వస్తలే. ఇగో ఇది మనం ఆడడానికి వచ్చిన పార్క్. ఏమో మోతరల్లా అంటే అరే పిచ్చోడాన్ని ఏమంటారు ఎస్టీలో? ఏమడుతున్నారా వాడు? తీస్తున్నావు అసలు. అరే తమ్ముడు అడుగురా, లేకపోతే అడతాను. మా ఇంటి ముందులో ఉంటారు. నేను అడుగుతా ఒకసారి. దాన్ని పట్టుకుందాం, దాన్ని చూపి అది రావాలి పట్టుకుందాం. కట్టి మంచిగా ఇక్కడ పట్టుకోదా? పట్టుకోదా? పట్టుకుంటే నీట్గా తీస్తే ఇక్కడ చికెన్ ముద్దుగా ఉన్నాయి. నీ దగ్గరికి వస్తున్నాయి, నీ దగ్గరికి వస్తా. ఇట్లా కనిపిస్తున్నారా? మీకని ఎక్కువ వేయటం లెక్కనే అనిపిస్తుంది. పాపం ఇద్దరు ఉన్నారు పిల్లలు. అటు పంపురా, నిన్ను మేకనే అనుకుంటారు వాళ్ళు. ఆంటీడు మేకలు తెచ్చుకోతాడండి. నువ్వు ముంగల్కోరా భయవారు దొరుకుతాయి. ఇద్దరం కూర్చున్నాం. ఇద్దరం కూర్చున్నాం.
ఇద్దరం కూర్చున్నా ఎంపీ ఇస్తుంది ఆంటీ వీడు మేకల్ని ఎత్తుకోతాడు ఆంటీ. ఆంటీ ఇంటి ఇట్లా బూతులు మాట్లాడేది సిగ్గున్నారా నేను అడుగుతా ఆంటీ వెళ్ళిపోతే నేను బౌలింగ్ చేస్తాను, మంచిగా బాల్ నేను బ్యాటింగ్ చేస్తాను మరి వాళ్ళిద్దరు ఫీల్డింగ్ ఇద్దరు చిన్నప్పుడు చిన్నపిల్లలు. అభి పట్టుకోరా, అభి అభి పట్టుకో, అభి పట్టుకోరా, పట్టుకోరా అభి, అభి పట్టుకో. అభి అరే పట్టుకోరా, అరే అభి బ్యాట్ గుంజుకోరా, నేను ఆడతా. ఎందుకు కూడా దుంకి దుంకి పడుతుండు. అరే అబ్బి ఆడ ఆడుతుంటే స్క్రీన్ మొత్తం ఆడే అనిపిస్తుండు, ఒవ్వడే అనిపిస్తలేదు. అభి పట్టుకో పట్టుకో, అభి పట్టుకో. బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చింది, బాల్ నీకు రాదు. చూసి నేర్చుకోరా. అది మీ తమ్ముడు అనుకుంటా. ఏం ఆడుతుర్రా అరే. ఇక్కడ వికెట్ పెడదాం. ఇగో ఇది వికెట్. ఇగో ఇది వికెట్. ఇంతసేపు నేను బౌలింగ్ చేస్తా, ఇప్పుడు నాకు బ్యాటింగ్ నాకు బ్యాటింగ్ ఇప్పుడే వచ్చింది. అరే ఎవరు చేయాలి బ్యాటింగ్? మీరే ఎప్పుడు ఏం పంటలు ఇస్తావు? వస్తాడు. 3, 2, 1 గో. ఇగో అరే ఎవరు మళ్ళీ 3, 2, 1 గో. ఫస్ట్ పోతే ఆడు. అయ్యో ఏ పోరా అయ్యా. అరే 3, 2, 1 గో. ఇగో చూడు, నేను బ్యాటింగ్ ఇప్పుడు. అరే ఇంతసేపు బౌలింగ్ చేసినారా నేను? మరి ద్రోహం చేస్తున్నారా చక్ర? మెల్ల ఒకటి బ్యాట్ పెద్దదైందేమో. కరెక్ట్ బాల్, అది రెడ్ బాల్. ఏం లేదు. అరే చక్ర సిగ్గు అనిపిస్తలేదు? అరే చిన్నపిల్లలు ఆడితే ఇట్లా గుంజుకొని ఆడి నీకు అట్లకెళ్ళి ఓర్రా. ఇగో నా తీసుకో, నా చెప్పులు వేసుకుడా? అరే నీ చెప్పులండి. అరే బ్యాట్ తోటి తీరా, బ్యాట్ తోటి. ఏం అది చక్ర ఇంతసేపు బౌలింగ్ చేసి నేను అంతే చేత్తోడి. అరే నువ్వన్నా అయిపోవచ్చు కదా నాకు ఇవ్వాలని చెప్పి బ్యాటింగ్. చక్ర మస్తు సిక్సర్లు కొడుతున్నావు, నేను క్యాప్చర్ చేయలేను. సిక్సర్లు మస్తు కొడుతున్నావు, బ్యాటింగ్ మస్తు ఉందిరా. నేను చేయరా బ్యాటింగ్ ఇప్పుడు? ఇప్పుడు చేయరా బ్యాటింగ్? నువ్వు ఇప్పుడు క్యాప్చర్ చేస్తా. బ్యాట్ అయితే మస్తు పెద్దగా అయింది. సిగ్గు పడుతుంది, సిగ్గు పడుతున్నావా రా చక్ర? సిగ్గు పడుతున్నావా? నేను రాదు బా. ఓ ఇప్పుడు దాకా 6 కొట్టిండు, ఆడ బాల్ పడ్డది, కారు దొక్కి పోయింది. బాల్ కొనిపి అంటారు. బాల్ కొనిపి రావాలా? కాక్ ఇచ్చినావా? షటిల్ కూడా ఇచ్చేయి. కొనిపి రావాలా? బాల్ కొనిపి. వద్దురా అని చెప్పా నేను. నాకు బ్యాటింగ్ రాలని చెప్పి. ఇప్పుడు ఎట్లారా మీకు బాల్? ఎట్లారా కొనిపిరా చక్రా? కారు దొక్కి పోయింది బాల్.
నువ్వు రావు నేను రాని మళ్ళీ అయితే నేను రాని పార్క్ ముఖమే చూడ. ఇప్పుడు తేవా 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది కానీ అదే లేదు ఆ పైసలు. కానీ ఈడ ఎంట్రన్స్ బాగుందిరా, ఎంట్రన్స్ బాగుంది. అక్కడ చూస్తూ ఉంటాడు. అరే దగ్గర నేను ఎన్నే ఉంటాను ఇది స్కూటీది. పాపం వాళ్ళన్నా చెప్తున్నా కానీ బాల్ చేస్తలే ఇప్పించలే అని చెప్పి బాలగో ఆడుంది. అయ్యో అక్కడ పడిపోయి ఉంది బాల్. ఇప్పిద్దాం రా చక్ర. అరే ఆడనే చూస్తాడు. అన్న వాళ్ళు బాల్ తెస్తామని చెప్పిర్రు, తెస్తారేమో అని చెప్పి ఆడనే నించుతాడు వాడు. ఎట్లా మరి వాడరా చిన్న పొరడు. అరే చక్ర అది అన్ఎక్స్పెక్టెడ్గా నేను అరే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందో తెలుసుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పేటట్టే లేరు. ఆడైతే ఏడుస్తుండు, అన్న మమ్మీ తింటుందా అన్న. మళ్ళా కూడా దొరకమా. నువ్వు పోతావా రా మళ్ళా పార్కుకి? నేనైతే పార్కు ముఖం వేసుకుంటా. అరే చిన్న పిల్లోడ్రా మరి వాడు. ఇట్లా వెళ్ళి ఇట్లా నిలబెట్టి గల్లా గుంజి అన్న అప్పుడు బాల్ తెస్తా అన్నావు కదా నా ఏమైందన్నా అంటే ఏమని చెప్పాలి? ఎవడరా నువ్వని చెప్పాలా నేను? కానీ అరే ఇప్పించేది ఉండరా చక్కరా. పైసలు ఉంటాయి కార్ దొక్కేసి పోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదా నేను. అరే ఇంకా ఆంటీ వాళ్ళ మీద ఆంటీ వాళ్ళు ఉంటే ఆడ వాళ్ళ మమ్మీ వాళ్ళు తొక్కుతుండే కాళ్ళ కింద మనం 5 రూపాయల బాల్ కోసం తీసినానే. కాకపోతే కారు పోయి దొక్కింది తీయలేదు, నాకు అది తెలీదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా పోయింది, అప్పుడు రెడీ చేయలేదు. పైసలు ఉంటే ఆ బాల్ ఇప్పిస్తుండే, ప్లస్ ఇప్పిస్తుండే నా బాల్ లేదు బీట్ లేదు. అవి ఆడ చెలివేంద్రం ఉంది నీళ్ళు తాగాం ఏం కాదు చూద్దాం. నువ్వే ఇచ్చినప్పుడు అరే నువ్వే వాళ్ళ కొట్టినావు వారా, నువ్వే ఇచ్చినప్పుడు నీకే వస్తుండే బాల్ చేస్తాం అనుకున్నావారా? నీది కాదా అది? నీది కాదా బాల్? దానికి ఇచ్చేయి. పోదాం బా.